సో రైట్. అంటే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో నైనిక ఇప్పుడు కానీ వచ్చేస్తే పెళ్లి చేసేస్తా అన్నారు. పెళ్ళి అంటే ఆ పెళ్లి కాదు, వేరే పెళ్లి. కర్ర పెళ్ళా? ఇంకా పెళ్లి చేసేస్తా అన్నారు కదా, అల్లుడిని గట్ట చూసి పెట్టారేమో అనేసి. కర్ర పెళ్లి. సో అంటే మ్యారేజ్ విషయానికి వచ్చాం కాబట్టి, సో ఎలాంటి హస్బెండ్ క్వాలిటీస్ని ఇద్దాం అనుకుంటారు? టు బి వెరీ ఫ్రాంక్, నాకైతే చాలా అంటే హోప్స్ ఉన్నాయి అబ్బాయిలో, క్వాలిటీస్ ఇవి ఉండాలి అని. లేకపోతే చేసుకునేవను. ఓకే, పర్లేదు, ఉంటే ఎన్ని రోజులైనా ఉండు కానీ. ఆ క్వాలిటీస్ అంటే తను ఫైనాన్షియలీ ఇండిపెండెంట్గా ఉండాలి. ఫస్ట్లీ తన మీద డిపెండ్ అవ్వకూడదు అనమాట. తను అలా కూర్చొని అలా వద్దు, మంచిగా మంచి ఫ్యామిలీతో ఉండాలి, తెలుగు అబ్బాయి అయ్యి ఉండాలి ఫస్ట్లీ. సూపర్. ఎందుకంటే తను తెలుగు అమ్మాయి అయిపోయింది కాబట్టి ఇంకా తెలుగు అబ్బాయి అవుతారు. అంటే ఇంకా ఈ డి టైంలో ఎక్కువగా సాయితో ఎక్కువగా ఆ ట్రాక్ అనేది ఒకటి ఉండేది. సో ఏంటి మీకు ఎలా అనిపించింది వాళ్ళిద్దరిది? బాగానే ఉన్నావు, నాకు నచ్చేది. బట్ చెప్పలేం కదా మనం ఇప్పుడు ఏ సిచ్యుయేషన్ ఎలా తిరుగుతుందో. కానీ మిమ్మల్ని కూడా ఒక షోలో అత్తయ్య అని పిలవడం ఇలా జరిగింది. సో అంటే ఆ బాండింగ్ కొంచెం జనాలకు కూడా బాగా కనెక్ట్ అయింది కదా. సో ఎందువలన అంటారు? అది ఒక సంవత్సరం అయిపోయింది, మళ్ళీ ఎందుకు పాతవన్నీ అంతే మూవ్ ఆన్ అయిపోయింది, ఇంకా హ్యాపీ. వాడితే సాయి కూడా మంచిగా తన లైఫ్లో ముందుకు వెళ్ళాడు. ఆఫ్ కోర్స్ నేను ఇక ఆ చాప్టర్ క్లోజ్, బుక్ క్లోజ్. ఆ బుక్ వేసి ఈ బుక్ ఓపెన్ చేసి బుక్. సూపర్. అంటే ఇంకా మంచి గ్రోత్ అయితే వెళ్తున్నారు. బట్ ఫ్యూచర్లో లవ్ మ్యారేజ్ చేసుకుంటే యాక్సెప్ట్ చేస్తారా? చేస్తా అంటున్నాను కదా. అదే అంటే కొన్ని నాకు కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఎందుకంటే నేను ఏది ఫీల్ అయ్యానో అది తను అది అంటే గో త్రూ అవ్వకూడదు అనమాట. తన ఆ బాధలు చూడకూడదు, ఏ ఆడపిల్ల కూడా చూడకూడదు. అంటే మన లైఫ్లో పడ్డవి చూడకూడదు అని నాకు దేవుడు ఒక గుణపాఠం ఇచ్చాడు. అది నేను ఎలాగైనా ప్రతి తల్లిగా పడే ఆరాటమే అది అనుకుంటా. పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటేనే బెస్ట్ ఆ బాధలన్నిటికన్నా. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆ బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్తో నైనికాకి ఒక మంచి రీచ్, మంచి ఫేమ్ రెండు వచ్చేసాయి ఒకేసారి. సో దెన్ నెక్స్ట్ ఏం చేసినా చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదొస్తే చేశాను అన్నట్టు కాకుండా చూజీగా ఉండాలి. సో దీంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? ఇక్కడ నుండి తన కెరీర్ యాక్చువల్లీ ఇక్కడ నుండే స్టార్ట్ అయింది అనుకోవచ్చు. సో ఎలా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ జోన్లో పంపిద్దాం అనుకుంటాను? చూడండి, చూసి అది ముందు నుంచి కూడా నేను చాలా తనకి ఫోక్ సాంగ్స్, వెబ్ సిరీస్, యూట్యూబ్కి వెబ్ సిరీస్, మూవీ సెంటర్ వస్తుంటాయి. కానీ తను అంటే స్టోరీ చూస్తుంది అనమాట. నేను దానికి అంటే నేను అందులో ఫిట్ అవుతానా లేదా, అందులో ఛాలెంజింగ్ ఏదైనా ఉందా లేదా, నా కోసం జస్ట్ వచ్చి జబ్లీ బబ్లీ డాన్స్ చేసేసి వెళ్ళిపోయాం అలాంటి రోల్స్ తను చేయదు అని ముందు నుంచే డిసైడెడ్ అనమాట. ఏదైనా మంచి రూల్స్ ఉంటే చేస్తాను అని. సో అల్టిమేట్లీ యాక్టింగ్లోనే తను వెళ్ళాలనుకుంటుంది. సో మొత్తానికి యాక్టింగ్లో అయితే దుమ్ము లేపుదాం అనుకుంటుంది ఇంకా ఫైనల్గా. కాదు అంటే ప్రతి సీజన్లో మీరు ఫాలో అవుతారు కదా బిగ్ బాస్. సో ప్రతి సీజన్లో కూడా ఎవరికో ఒకరికి కొంచెం హెయిర్ కట్ అనేది చేస్తారు. సో అది మనం చూస్తున్నాం. ఇవన్నీ వెళ్ళి నేనుగా హెయిర్ కట్ అవుతుందని అనిపిస్తుంది. సో ఈ సీజన్లో ఒకవేళ నైనిక అలాంటి డిసిజన్ తీసుకుంటే, హెయిర్ కట్ చేసుకుంటే, తనకి స్పెషలీ హెయిర్ కట్ అంటే అసలు ఇష్టం ఉండదు. తను ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకున్నా అది డ్యామేజ్ అయ్యాకనే అది నేను చెప్తాను అనమాట. అది డ్యామేజ్ అయిపోయి ఇంకా ఇది హెయిర్ బాగాలేదు, కొంచెం కట్ చేసుకోవాలని. ఆ సిచ్యువేషన్లో పాపం అది ఎంత బాధపడుతుందో ఏంటో నాకే చెప్పలేవు. ఏడుస్తుంది, చాలా ఏడుస్తుంది. అక్కడ ఏడుస్తుంటే నేను ఇక్కడ వచ్చి మిమ్మల్ని చూడాలి, కూడా ఏడ్చేస్తారు. ఇప్పుడు చూస్తుంటేనే అలా ఉంది. తను వేరే టైప్ లో ఏడుస్తుంది అనమాట. రియల్ తనకి హర్ట్ అవుతున్నట్టుగా అనమాట. హెయిర్ కాదు, ఏదో బాడీ పార్ట్ కట్ చేస్తున్నట్టుగా, పెయిన్ వస్తున్నట్టుగా ఏడుస్తుంది అనమాట. సో మేబీ అలాంటి డిసిజన్ తీసుకోదు. ఒకవేళ తీసుకుందంటే అది ఇంకా హౌస్ మెంబర్ యొక్క దీనికోసమే. అక్కడికి వెళ్ళాలంటే ఆడాలి, గేమ్ ఆడాలి అంతే. సో ఇప్పుడు వరకు నైనిక ఆడిన గేమ్లో బాగా మీకు నచ్చిన టాస్క్ ఏది? ఆ కోన్ గేమ్. ఆబ్వియస్లీ అది చీఫ్ చేసింది, ఆ గేమ్ తనకి చీఫ్ చేసింది కాబట్టి అది నా ఫేవరెట్ గేమ్. ఇప్పుడు లాస్ట్ డే బలూన్ గేమ్, అది కూడా చాలా బాగా ఆడింది. పజల్ గేమ్ కూడా బాగానే ఆడారు ప్రేరణ ఇంకా నైనిక. అండ్ నైనిక ఏంటంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి అని, వాళ్ళు కూడా నిరూపించుకోవాలి అనేటట్లు వీడు చూస్తారు.
సో అవతల క్లాన్ ఎవరున్నా అవతల ఆపోజిట్ క్లాన్ వాళ్ళు ఏంటంటే గెలవాలి, మేమే వెళ్ళాలి అనేటట్లు చూస్తారు. సో ఈ వ్యత్యాసం అనేది మీకు ఎలా అనిపిస్తుంది బయట చూసేటప్పుడు? అది ఫేరే కదా, అందరికీ ఛాన్స్ రావాలి, అందరూ వాళ్ళ వాళ్ళ పవర్ ఏంటో వాళ్ళు చూపించుకోవాలి కదా, అప్పుడే సర్వైవల్ అవుతారు కదా, అక్కడ సర్వైవ్ అవుతారు. మరి లేదు నేనే అంటే ఇప్పుడు అన్నిట్లో నేనే 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 కనిపించాలి అంటే అది ఎలా అవుతుంది? అందరికీ ఛాన్స్ ఎవరిస్తారు? అదే ఒక పాయింట్ పట్టుకొని నువ్వు వీక్ ఆలోచించకుండా చేస్తున్నావు అంటే అంటే అక్కడ నువ్వు చీఫ్, నువ్వు ఏమి టీచర్వి కాదు కదా, చీఫ్ అక్కడ. అందులో తనేంటి ఏజ్లో చాలా చిన్నదే, అందరికంటే 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ చిన్న. ఆదిత్యకు ఓం గారికి ఎలాగ చెప్తుంది ఈ పని చేయండి అని, అస్సలు అది ఆ సంస్కారమే లేదు దాంట్లో అనమాట. సో అది ఫస్ట్ నుండి ఆవిడకి ఉన్నది అదే. ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి. ఏ పనైనా మనకి మనసుకు తగ్గితే చేయాలా, లేకపోతే చేయకూడదు, ఫోర్స్ఫుల్లీ ఏ పని చేయించకూడదు. సో ఇప్పటివరకు అయితే కొంచెం కరెక్ట్గా క్లారిటీగా వెళ్తుండే అండ్ మీ ఫేస్ కట్ ఎక్కువ వచ్చినట్టు ఉంది కదా. లేదు బట్ వాళ్ళ డాడీ పాలిటికల్ మాకెందుకు మీ ఫేస్ అంటే తను ఎప్పుడు మీరు ఎవరు చూడలేదు కాబట్టి అలా అనమాట. లేకపోతే చాలా వరకు ఫుడ్ హ్యాబిట్స్ అన్ని డాడీ 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 అన్నీ సూపర్.